అన్యులను కూడా మనకు సహాయం చేసే విధంగా దేవుడు వాడుకుంటాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక సమయం వచ్చినప్పుడు మనం అనుకుంటాము, నా అనుకున్నవారు, నాతో ఉన్నవారు, నాతో సహవాసులుగా ఉన్నటువంటి వారు నాకు సహాయం చేస్తారులే అనుకుంటాం. కానీ సమయం వచ్చినప్పుడు హ్యాండ్ ఇచ్చేది కూడా ఎవరన్నమాట? సమీపస్తులే, బంధువులే, స్నేహితులే. అలాంటి టైంలో మనకి సహాయం చేయడానికి దేవుడు ఎక్కడి నుంచో తీసుకుని వస్తాడు, అన్యులను అన్నమాట. మనం అనుకుంటాము ఖచ్చితంగా వీళ్ళు చేస్తారని, కానీ దేవుని యొక్క ఆలోచన చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కొన్ని ఇన్సిడెంట్స్ మనం చదువుతున్నప్పుడు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని యొక్క మందిరమును కట్టడానికి మొదటి మందిరము కావచ్చు, రెండవ మందిరము కావచ్చు, ఈ మొదటి 2 మందిరాలను మనం చూసినప్పుడు ఈ మొదటి 2 మందిరాలలో ఎక్కువ పనిచేసింది ఎవరంటే అన్ని జనులు. ఎక్కువ పనిచేసింది ఎవరు? అన్ని జనులు. దావీదు అనేకులను, వడ్రంగి పని వారిని, మరి బంగారు పని చేయడానికి, ఇంకా ఇత్తడితో, ఇనుముతో, రాగితో ఏ ఏ వస్తువులకు ఎలాంటి పనివారు కావాలో వీరందరినీ కూడా చాలామందిని, అన్యులను సమకూర్చడం కూడా జరిగింది. రెండవ మందిరాన్ని కట్టడానికి దేవుని యొక్క పిల్లలుగా వీరు ఉన్నప్పటికీ కూడా వీరిని ప్రభావితం చేయడానికి ఆయా దినాలలో దేవుడు ఏం చేశాడంటే అన్య జనులను పరిపాలిస్తున్నటువంటి రాజులను దేవుడు ఏం చేస్తాడనమాట? ప్రేరేపించడం జరిగింది. ఎవరి యొక్క ప్రేరేపణ ఎక్కువ ఉందంటే, దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అయితే వచ్చారో వారందరికీ కూడా సహాయం చేయడానికి వారిని పరిపాలిస్తున్నటువంటి రాజు ఉన్నటువంటి ఆ అన్య జాతి నుంచి వచ్చినటువంటి రాజుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు చాలా చాలా ప్రభావితం చేసి వారిని వాడుకొనుట ద్వారా దేవుడు తన యొక్క మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తాం. రెండవ మందిరము పడగొట్టబడినటువంటి నాటి నుంచి కట్టబడిన నాటి వరకు కూడా చూస్తే మోర్ దెన్ 70 years అక్కడ ఏముందనమాట? ఏమీ లేని చోట దేవుని యొక్క మందిరాన్ని పునర్నిర్మించడానికి మొదటి గుంపు బబులోను దేశం నుంచి బయలుదేరింది. మొదటి గుంపు బబులోను దేశం నుంచి బయలుదేరడానికి అక్కడ ఆల్టర్ కాలింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నమాట? సైరస్, కోరేషు ఏం చేశాడన్నమాట? పిలుపునిచ్చాడు. ఏమని పిలుపునిచ్చాడంటే, మీరు చదివితే ఎజ్రా రాసినటువంటి పుస్తకము 1వ అధ్యాయము 1వ మాట, పారశీకపు దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారశీకపు దేశపు రాజైన కోరెషును మనస్సును ఏం చేశాడంట? ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా సాటింపవేయించి రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించాను. హల్లెలూయా. ఆల్టర్ కాల్ అని ఎందుకు చెప్పానంటే, ఆయన రాజ్యమందంతటా కూడా ఏం చేశాడన్నమాట? చాటింపేయించాడు. పారశీకపు దేశపు రాజు అయినటువంటి కోరేషు ఆ ప్రాంతంలో ఆయన ఏ ప్రాంతాలన్నిటినీ కూడా పరిపాలన చేస్తున్నాడో ఆ యొక్క ప్రాంతాలలో అటువంటి యూదులకు అందరికీ కూడా తను చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, పారశీకపు దేశపు
రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి ఆ యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడంట? కోరెషు ఏమన్నా యూదుడా, ఇశ్రాయేలీడా? కాదు. పారసీకపు దేశపు రాజు అనమాట. పారసీకుడు. ఈ పారసీకుడైనటువంటి ఈ రాజుకు దేవుడు ప్రేరేపణిస్తే, ఈ యొక్క రాజు ఆ రాజ్యంలో ప్రకటన చేస్తే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులలో కొంతమంది ప్రేరేపింపబడి, అందరూ రాలే. పిలుపునిస్తే అందరు వస్తారా? కొందరే ప్రేరేపింపబడతారు. అది ఎప్పుడైనా ఎక్కడైనా అది యూనివర్సల్ ట్రూత్ అన్నమాట. అందరూ ప్రేరేపింపబడరు. అక్కడ కొంతమంది ప్రేరేపింపబడి దేవుని యొక్క మందిరమును కట్టడానికి బయలుదేరి వచ్చానమాట. మొట్టమొదటిగా కోరేసిన దేవుడు ప్రేరేపించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే అర్థహస్తను, ఆ తర్వాత మనం చూసినట్లయితే దర్యావేషను, ఈ ముగ్గురిని కూడా దేవుడు ప్రేరేపించాడు. ఈ ముగ్గురిని ప్రేరేపించి ఎవరికి సహాయం చేసే విధంగా చేశాడంటే, దేవుని యొక్క మందిరమును కట్టాలని, దేవుని యొక్క ప్రాకారమును కట్టాలని, అక్కడ ఆత్మీయ స్థితిలో పడిపోయి జారిపోయినటువంటి ఆ ప్రజలను ఆత్మీయ స్థితిలో కట్టాలని, ఒక మంచి సంకల్పంతో రావాలని సిద్ధపడిన వారికి సహాయం చేయడానికి దేవుడు అన్య జాతి రాజులైనప్పటికీ కూడా వారు ఏం చేశాడన్నమాట? ప్రేరేపించడం జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే ఆ యొక్క పిలుపు వచ్చిందో, ఆ పిలుపు రాగానే ప్రేరేపింపబడి యూదులలో అనేకులు ఏమేరన్నమాట, మా దేవుని యొక్క పట్టణమును కట్టుకోవాలి, మా దేవుని యొక్క మందిరమును కట్టుకోవాలని చెప్పేసి కొన్ని గుంపులు లేపబడ. ఈ గుంపులు ఎక్కడి నుంచి బయలుదేరారంటే బబులోని దేశాన్ని నుంచి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆ దినాలలో నడక లేదంటే గాడిదో లేకపోతే గుర్రమో ఎక్కి రావాలి. ఈ దినాల్లో లాగా మనకి మోటార్ బైకులు, కార్లు, ఏరోప్లేన్ లేవు అప్పుడు. ఆ దినాలలో ప్రయాణం చాలా చాలా రిస్క్. అయితే ఆ రిస్క్తో కూడినటువంటి ప్రయాణాన్ని చేయడానికి వాళ్ళు మంచి సంకల్పం. ఏంటి ఆ సంకల్పం అంటే, దేవుని యొక్క మందిరము కట్టాలని, దేవుని యొక్క ప్రాకారమును కట్టాలని, అక్కడ ఉన్నటువంటి జనులకు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రకటించాలని 3 గుంపులు బయలుదేరొచ్చు అనమాట. ఈ 3 గుంపుల టైంలో ముగ్గురు రాజులను దేవుడు ఏం చేశాడనమాట? వారికి సహాయం చేసే విధంగా ప్రేరేపించాడనమాట. అందుకే ఈ మాటలు చెప్తున్నా అంటే, మన సంకల్పము మంచిది అయితే దేవుడు అన్యులను సహా మనకేం చేస్తాడనమాట? సహాయం చేసే విధంగా ప్రేరేపిస్తాడు. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుని యొక్క ఆలోచన ప్రకారము మనం ఎప్పుడైతే చెయ్యడానికి మనము ప్రయత్నం చేస్తామో, అది దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడన్నమాట. హల్లెలూయా. ఎందుకు అంటే, మనము అసలు దేవుని యొక్క సంకల్పంతో చేస్తున్నామా, అసలు మన యొక్క హృదయంలో వచ్చినటువంటి ప్రేరేపణ చేత చేస్తున్నామా అనేది దేవునికి సమస్తమును కూడా తెలుసా తెలీదా? మొదటి దినవృత్తాంతాల్లో చాలా క్లియర్గా చెప్తాడు ఈ మాట. 1 Chronicles chapter 28 verses 9 చదువుతారు ఒకసారి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడినే ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయన వెతికిన ఎడల నీకు ఆయన ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను. ఇక్కడ యెహోవా అందరి హృదయములను
పరిశోధించువాడును, ఆలోచన అన్నిటినీ, సంకల్పములన్నిటినీ కూడా ఎరిగిన వాడే అన్నాడు. ఇక్కడ వచ్చినటువంటి ఈ 3 గుంపులు కూడా వారి యొక్క ఆలోచన, వారి యొక్క సంకల్పము దేవునికి ఇష్టమైనదిగా ఉన్నది, దేవుని చిత్తానుసారంగా ఉన్నది. దేవుడు చెప్పినటువంటి ప్రవచనము 70 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా నా మందిరమును కట్టించుకుంటాను, పాడైపోయినటువంటి పట్టణాన్ని మరలా తిరిగి కడతాను, ఈ పట్టణంలో మరలా వచ్చిన ప్రజలు నివాసము చేస్తారు అనే ప్రవచనాన్ని ఎవరైతే నమ్మి విశ్వసించి 70 సంవత్సరాలు అయిన తర్వాత తిరిగి వెళ్ళాలని ఎవరైతే మంచి ఆలోచనతో, సంకల్పంతో ఉన్నారో వారికి వచ్చిన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుని దేవుని మందిరాన్ని కట్టడానికి మొదటి గుంపుగా వచ్చారు జెరుబ్బాబెలు, యెహోషువ. మందిరము కట్టబడింది. మందిరము కట్టబడిన తర్వాత మందిరం చుట్టూ ప్రాకారము కట్టాలి. ఈ ప్రాకారాన్ని కట్టడానికి వచ్చాడు నెహెమ్యా, తనతో పాటు వచ్చినటువంటి జనులు. మందిరము భౌతికంగా నిర్మించబడింది. అయితే భౌతికంగా నిర్మింపబడినటువంటి ఆ మందిరంలో దేవుని యొక్క పరిచర్య ఎలా చేయాలి, విధి విధానాలు ఏంటి, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏంటి, దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయటం ద్వారా మనము ఇలాగా చెదిరిపోయామో, ఎలా జీవిస్తే మరలా చెదిరిపోకుండా మరలా దేవుని యొక్క మందిరంలో నాటబడతామో, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటామో చెప్పడానికి ఆసక్తితో వచ్చాడు ఎజ్రా. ఈ 3 కూడా చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారు. వీళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వారికి ఎటువంటి అవసరత కూడా లేదు ఎక్కడికి రావడానికి, యెరూషలేము మందిరానికి వచ్చి అక్కడ మందిరమును కట్టడానికి ఎటువంటి అవసరత కూడా లేదు. కానీ దేవుని యొక్క ప్రవచనాలను, దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రతి దినము చదువుతున్నారు కనుక ఆ యొక్క ప్రవచనం ఎప్పుడు నెరవేర్పులోకి వస్తుందా, ఎప్పుడు దేవుడు మాకు ద్వారము తెరుస్తాడా, ఎప్పుడు మాకు అవకాశం ఇస్తాడా, ఎప్పుడు మేము మరలా ఆ పాడైపోయినటువంటి ప్రాకారములను, ఆ పాడైపోయినటువంటి మందిరమును, ఆ పాడైపోయినటువంటి ఆ హృదయ స్థితిని సరి చేసుకోవడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. గనుకనే వారితో దేవుడు మాట్లాడాడు. ఈరోజు దేవుని యొక్క రాకడ కానీ, దేవుడు ఎప్పుడు వస్తున్నాడో, దేవుని యొక్క రాకడకు ముందు జరగబోయే సంగతులు ఏమో ఎవరికి తెలుస్తాయంటే ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నీ రాకడ ఎంత సమీపముగా ఉంది, నాతో మాట్లాడు, నాకు తెలియపరచంటే ప్రపంచంలో జరిగే సంఘటనలను ఏది తన యొక్క రాకడకు ముందు జరగాలో వాటిని అన్నిటిని జరుగుతున్నట్లుగా మనకి తెలియపరుస్తుంటాడు. దీని ద్వారా మనము ఇంకను సిద్ధపడడానికి, ఇంకను ఆత్మీయ స్థితిలో మనము బలపరచబడ్డానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ 3 యొక్క సంకల్పము దేవుని చిత్తానుసారమైనటువంటి సంకల్పం. ఈ సాయంకాల వేళ ఇక్కడికి వచ్చిన మనందరము కూడా మనము మన యొక్క హృదయంలో వచ్చినటువంటి ఆలోచనలను, మన యొక్క శరీర వంశాలను నెరవేర్చుకోవడానికి దేవా ఇది నీ చిత్తమే కదా అని చెప్పేసి దేవుని మీద రుద్దడానికి మనం ప్రయత్నం చేసేవారుగా ఉండకూడదు. కానీ నిజంగా దేవునికి సంకల్పమో, నిజంగా దేవునికి ఇష్టమైనదా, నిజంగా దేవునికి ఆలోచనేనా అని చెప్పేసి మనము 1కి 2 సార్లు ఆలోచన చేసుకొని ప్రభు సన్నిధానంలో కన్ఫర్మ్ చేసుకుని మనం ముందుకు సాగుతున్నప్పుడు మనకి సహాయం చేయడానికి, మనం ఎటు వెళ్ళినా సహాయం చేయడానికి మన కొరకు అక్కడ దేవుడు ఏర్పాటు చేసినటువంటి జనులు తప్పకుండా ఉంటారు. ఇక్కడ తనకి కుమారుడికి చెప్తున్నాడు ఏమనంటే, నీ దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడు. నాయన నీ హృదయము ఎప్పుడైతే దేవుని సంకల్పానుసారంగా, దేవుని చిత్తానుసారంగా నీవు ఎప్పుడైతే మలుచుకుంటావో ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతేగాని దేవునికి విరుద్ధంగా నీ ఇష్టానుసారంగా నువ్వు చేయటం మొదలుపెట్టినప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా త్రోసివేస్తాడు, విడిచిపెట్టేస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఇర్మియా చెప్తాడు 20:12 సైన్యములకు అధిపతి యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అది అంతరింద్రియములను హృదయములను చూచువాడవు నీవే,
నా వాచ్యమును నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండని నేను చూతునుగాక. ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, అంతరింద్రియములను హృదయములను చూచువాడవు నీవే. వారి యొక్క అంతరింద్రియములను హృదయములను దేవుడు చూస్తాడు కనుకనే వారికి సహాయం చేయడానికి ఎంత గొప్పగా సహాయం చేశాడంటే, ఆ దినాలలో యెహోవా దేవునికి, యెహోవా మందిరమునకు, యెహోవా మందిరమును కట్టుటకు పని చేస్తున్న వారికి విరుద్ధముగా ఎవరు ఏం చేస్తున్నాను కూడా వాడు మరణానికి పాత్రుడని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చే విధంగా అన్ని జనులు రాజు అయినటువంటి కోరేషుని, దర్యావేషును, అర్థహసస్తాను దేవుడు వాడుకున్నాడు. మనకి వ్యతిరేకంగా చట్టాలు వస్తున్నాయని, మనకి వ్యతిరేకంగా మన పాలకులు చేస్తున్నారని మనం పరిగెత్తుకొని పారిపోయేవారు మగ కాదు. కానీ మనం ప్రభు సన్నిధిలో ప్రభు చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నప్పుడు, ప్రభు సంకల్పాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనల్ని పరిపాలించే పాలకులు అన్యజనులైనా, విగ్రహారాధకులైనా, దేవుని ఎరిగినటువంటి ప్రజలైనా, కఠినులైన, దుర్మార్గులైనా కూడా దేవుడు మన కొరకు ఏం చేస్తాడన్నమాట, సహకారులుగా మార్చగలిగినటువంటి సమర్థుడు. మనకి సహాయం చేసే విధంగా మార్చేస్తాడు ఆయన. ఇక్కడ మన హృదయములను, మన అంతరింద్రియములను, మన ఆలోచనలను అన్నిటినీ కూడా ఎవరు ఎరుగున్నారన్నమాట, యెహోవా ఎరుగున్నాడు. మనం గమనించినట్లయితే దావీదు యొక్క జీవితాన్ని, దావీదు తన యొక్క హృదయంలో ఉన్నటువంటి వాంఛని నెరవేర్చుకోవడానికి వచ్చాడా, దేవుని యొక్క హృదయ వాంఛని నెరవేర్చడానికి వచ్చాడా? దేవుడు దావీదుని కనుగొన్నాడు. ఎలా కనుగొన్నాడు? ఎందుకు కనుగొన్నాడు? నా చిత్తమును నెరవేర్చు వానిని నేను కనుగొన్నాను. 1 సమూయేలు గ్రంథము మరొకసారి చదవండి, 13:14 చదవండి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాను, నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గాయకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతినిగా నియమించును. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని. దేవుడు మనలను పిలిచేది ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన సంకల్పాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. దావీదుని దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. వీరందరూ కూడా దేవునికి చిత్తము ఏమిటంటే 70 సంవత్సరాల తర్వాత మరలా యెరూషలేము మందిరము కట్టబడాలి. ఆ ప్రవచనాన్ని గుర్తుపెట్టుకున్నారు. 70 సంవత్సరాలు అయిపోయింది, ఖచ్చితంగా దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తాడు అని చెప్పేసి దాని కొరకు కనిపెట్టుకున్నటువంటి మనుషులు అవకాశము దొరకగానే ఏం చేస్తున్నారన్నమాట, దాన్ని నెరవేర్చుకోవడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, దేవుని యొక్క మందిరాన్ని కట్టుకోవడానికి, దేవుని యొక్క ప్రాకారాన్ని నిలబెట్టుకోవడానికి, మరలా వారి యొక్క ఆత్మస్థితిని బాగుపరుచుకోవడానికి అన్య జనుల యొక్క రాజ్యములో నుంచి దేవుని యొక్క రాజ్యముగా, దేవుని యొక్క ప్రాంతముగా, దేవుడున్న స్థలము ఉన్నటువంటి ఆ యెరూషలేమునకు బయలుదేరి వెళ్ళటం జరిగింది. దేవుడు మన యొక్క హృదయ వాంఛలను ఎరిగినటువంటి వాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి దేవుని సంకల్పము చొప్పున అంటాడు. దావీదు ఏ సంకల్పం చొప్పున? దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి ఏం చేశాడంట? సేవ చేశాడు. ఆనాడు చేసినటువంటి యుద్ధాలు అన్నీ కూడా ఎవరి సంకల్పం అన్నమాట? అది దేవుని సంకల్పం. ఆ దేవుని యొక్క సంకల్పము నెరవేర్చడానికి దేవుడు ఎక్కడి నుంచి తను పిలిచాడన్నమాట? గొర్రెలు కాపరుగా ఉన్నటువంటి తనని పిలవడం జరిగింది. గొర్రెల కాపరుగా ఉన్నటువంటి తనని పిలిచి దేవుడు తన యొక్క ఆలోచన యావత్తును కూడా
దావీదుకి తెలియపరుస్తున్నప్పుడు దాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అది కన్ఫర్మ్ చేసుకుని అలా యుద్ధాలు చేస్తూ దేవుని యొక్క సంకల్పాన్ని అంతటిని కూడా ఏం చేస్తారన్నమాట, నెరవేర్చారన్నమాట. ఇక్కడ మనకి కొన్ని ప్రేరేపణలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొన్ని శరీర సంబంధమైనవి ఉంటాయి, కొన్ని ఆత్మ సంబంధమైనవి ఉంటాయి. అయితే మనం కన్ఫ్యూజన్లో ఉంటాం, నిజంగా ఇది దేవుడు ప్రేరేపిస్తున్నాడా లేకపోతే నాకే వస్తున్నాడా? ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటనమాట, ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు తన యొక్క సహాయాన్ని మనకి చాలా చాలా క్లియర్గా మనతో మాట్లాడతాడు. క్లియర్గా మాట్లాడినప్పుడు మనం ముందుకి అడుగేయడానికి అవకాశం ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి చాలామంది ఎలాంటి డెసిషన్ తీసుకోలేక అలాగే న్యూట్రల్గా ఉండిపోతారు. కొంతమంది దేవునికి ఆలోచన కాకుండా వారి సొంత ఆలోచనకు పని చెప్పి ముందుకు వెళ్ళి ఫెయిల్యూర్ అవుతుంటారు అన్నమాట. ఇక్కడ దావీదు దేవుని యొక్క సంకల్పం అంతా కూడా క్లియర్గా తెలుసుకున్న వాడై ముందుకి అడుగు వేస్తున్నాడు. కీర్తనకారుడు చెప్తాడు 78వ అధ్యాయము 71, 72 చదువుదాం ఒకసారి. సహచరులారా, పాడి గొర్రెలను వెంబడించడం అనిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వాని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వాని నడిపించెను. హల్లెలూయా. తన దాసుడైన దావీదును కోరుకొని 70వ వచనం, గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించడం అనిపించి తన ప్రజలైన యాకోబును అంటాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి పిలిచాడన్నమాట? గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదును పిలిచాడు. దేవుని యొక్క సంకల్పం ఏంటన్నమాట, ఇశ్రాయేలు ప్రజలను తనకి గొర్రెలుగా చేసి ఇతన్ని వారికి కాపరిగా పెట్టాడు. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే దావీదును ఏం చేయాలనుకుంటున్నాడన్నమాట, ఇశ్రాయేలులకు రాజుగా ఉంచాలనుకున్నాడు. ఇశ్రాయేలుకు రాజుగా ఉంచాలనుకున్నటువంటి దావీదుకి ఎంతోమంది సహాయం చేశారు, ఎంతోమంది సహాయం చేశారు. దావీదు ప్రక్కనటువంటి పోరాట యోధుల గురించి చెప్పాను నేను. 3, 30 మంది, 300 మంది. వీరందరూ కూడా దావీదు యొక్క యుద్ధాలలో ఎంతో పోరాట పటిమతో దావీదు కొరకు నమ్మకంగా పనిచేసేవారు. దావీదు తన కుమారుడైన అబ్షలోము చేత తరిమివేయబడుతున్నప్పుడు, తన యజమానుడైనటువంటి సౌలు చేత తరిమివేయబడుతున్నప్పుడు కొంతమంది అన్యజనులు కూడా తనకి ఏం చేశారో సహాయం చేశారు. దావీదు సౌలు చేత తరంబడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. ఫిలిస్తీన్ల దేశమైనటువంటి సిక్లగుకు వెళ్ళాడా? అక్కడ ఉన్నటువంటి రాజు తనకి ఏం చేశాడో, నా సహోదరుడా దావీదా, నువ్వు నా పక్కనుంటే నాకు కొండంత బలము, నీకేం కావాలో చెప్పు, నేను చేస్తా. అన్యులను సహా దేవుడు కొన్ని శ్రమలలో దావీదుకి ఏం చేస్తాడన్నమాట, సహకారులుగా మార్చాడు. నువ్వు దేవుని యొక్క సంకల్పం చెప్పిన పిలబడితే, దేవుని యొక్క ఉద్దేశ్యమును నెరవేర్చడానికి నువ్వు పనిచేస్తూ ఉంటే నీకు సహాయం అందించడానికి ఆయా సందర్భాలలో దేవుడు ఎక్కడి నుంచైనా కూడా నీకేం చేస్తాడన్నమాట, సహాయమును నీకు అందిస్తాడనమాట. మొదటి దినవృత్తాంతాల్లో 17వ అధ్యాయము 7, 8 వచ్చిన, కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినది ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతి వేయుండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డుని తీసుకొని నీ వెళ్ళిన చోట్లల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించి వారిని ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు
కలుగు చేదును. హల్లెలూయా. నిన్ను ద్వేషించిన వారిని ముందు నిలవనీయలేదంట. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో, ఎలాంటి బలవంతులున్నా, ఎలాంటి దుర్మార్గులున్నా వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన ముందు నిలవకుండా చేస్తాడు. యెరూషలేము మందిరము కట్టడానికి వచ్చినటువంటి జెరుబ్బాబెలు, యెహోషువకు, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి లీడర్స్, అధికారులు చాలా సంవత్సరములు కట్టుకోకుండా ప్రయత్నం చేశారు. వారిని నిలువకోకుండా దేవుడు చేసి, దేవుడు తన సంకల్పాన్ని ఏం చేశాడన్నమాట? నెరవేర్చుకున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చు వారముగా అయితే మనకి సహాయం చేయడానికి దేవుడు అన్యులను సహా మన కొరకు లేపగలడు. అన్యులను సహా మన కొరకు వాడుకొనగలడు. కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో ఆ ఆలోచన ప్రకారం ముందుకు వెళ్దాం. కీర్తనకారుడు అంటాడు 33:11, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము తరతరములకు ఉండును. ఆయనకు ఆలోచన అంట సదాకాలం ఉండేది. మరి ఆ ఆలోచన ప్రకారం దావీదు జీవించాడు కనుకనే దేవుడు దావీదుతో నిత్య నిబంధన చేసి తరతరముల వరకు కూడా దావీదాని సింహాసనం మీద కూర్చుండటానికి ఒకడు ఉండక మానడు. ఆయనకు ఆలోచన, అలాంటి ఆలోచన మనందరి పట్ల, అలాంటి స్థిరమైన ఆలోచన, అలాంటి ఉన్నతమైన ఆలోచన మన పట్ల అయినా కలిగి ఉన్నాడు. యెషయా ప్రవక్త అంటాడు 46:10, నా ఆలోచన నిలిచిననియో, నా చిత్తమంతియు నెరవేర్చుకొనేదననియో చెప్పుకొనొచ్చు. ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియచేర్చున్నాను. చాలమ్మా, నా ఆలోచన నిలిచిననియో, నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదనియో చెప్పుకొనొచ్చు. ఆది నుండి అంట, ఆది నుండి కూడా ఆయనే మరి కలుగబో వాటిని చేర్చున్నాడు. కనుక మనము మరి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం చేయడానికి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో మన కోసము అనేకులను దేవుడు ఏం చేస్తాడన్నమాట? ప్రేరేపిస్తాడు, సహాయం చేయడానికి. కనుక మన యొక్క శరీర వాంఛలు కాదు, కానీ మన యొక్క మరి స్వార్థంతో, మన యొక్క సొంత తెలివితో, స్వజ్ఞానంతో ఆలోచన చేసి ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం అని చెప్పేసి మనుషులను ప్రభావితం చేయడానికి చూస్తే అక్కడ ఏమాత్రము కూడా ప్రభావితము అవ్వకుండా దేవుడు చేస్తాడు. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఒకవేళ మన మాట విని అక్కడ ఎవరైనా ప్రభావితం అయినా అవ్వకపోయినా మన కొరకు వేరే వారినైనా కూడా ఏం చేయగలడన్నమాట? ప్రభావితం చేయగలడన్నమాట. కనుక దేవుని యొక్క ఆలోచన ప్రకారము మనము ముందుకు వెళ్దాం. ఒక మాట మనం చదివేద్దాం. లూకా సువార్త 7:30 చదవమా? పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించారంట. తమ విషయమైన దేవుని సంకల్పాన్ని ఎవరో నిరాకరించారన్నమాట? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. వాక్యాన్ని తెలిసినటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు, ప్రజలను సరైన మార్గంలో నడిపించాల్సినటువంటి వారు దేన్ని నిరాకరించారన్నమాట? దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని సంకల్పాన్ని. ఈరోజున దేవుడు మనందరి పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంకల్పమును మనం నెరవేర్చుకునే వారమైతే నిజంగా మనం ధన్యులము. ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా, కనిపెట్టే వారముగా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనకు తగినట్లుగా నడుచుకునే వారంగా మనం ఉంటాం. అలా కాకోకుండా మన యొక్క స్వజ్ఞానం చేత, సొంత తెలివి చేత, మన శరీర వాంఛను బట్టి నెరవేర్చుకోవడానికి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు వాటిని నెరవేర్చడన్నమాట. కనుక ప్రతి ఒక్కరము కూడా
దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించుకోకుండా అనేక సంకల్పాన్ని మన జీవితంలో నెరవేర్చుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.